ఇప్పటి వరకు మనం ఆపరేషన్ ఆఫ్ సెట్స్ చెప్పుకున్నాం కదండి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో చూసేయండి. డిస్జాయింట్ సెట్స్ చూస్తున్నారు కదా. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏం లేదండి, టూ సెట్స్ ఏ అండ్ బి అని తీసుకుంటే అవి డిస్జాయింట్ అని అనుకుంటే ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 5 అవుతుంది. టూ సెట్స్ ఏ అండ్ బి అనేవి తీసుకుంటే అవి డిస్జాయింట్ అయితే ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 5 అవుతుంది. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 5 అయితే దెన్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి నాన్ ఇంటర్సెక్టింగ్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 5 అయ్యి ఉంటే కనుక దెన్ ఏ అండ్ బి సెట్స్ రెండు కూడా నాన్ ఇంటర్సెక్టింగ్ ఆర్ నాన్ ఓవర్లాపింగ్ సెట్స్ అంటారు. ఏ అండ్ బి అనేవి నాన్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది, లేదా నాన్ ఓవర్లాపింగ్ సెట్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, సెట్స్ 1, 2, 3, 4 ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఈ రెండింటికి సంబంధం ఉండదు కాబట్టి అవి డిస్జాయింట్ సెట్స్ అంటారు. థ్యాంక్ యూ. చూసారు కదండి డిస్జాయింట్ సెట్ డెఫినిషన్ అది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.